హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎగ్ కర్రీని ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఆ ఎగ్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేస్తే ఎగ్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఎగ్స్ని కొద్దిగా పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే ఎగ్స్ అనేవి సువాసన రాకుండా ఉంటాయి. సో అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఉడికించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనకు సరిపడినంత కారానికి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఉడికిపోయినాయి, ఆయిల్ పైకి తేలింది కదా, ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు పోసుకోవాలి. అందులో అట్లనే మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎందుకంటే చిక్కదనం కోసం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మసాలా, ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.